జనరల్గానండి జనరల్గా ఉన్న ప్రతి క్రైస్తవుడు కానీ లేదంటే జనరల్గా ఉన్న మానవుడు ప్రతి ఒక్కడు కూడా వారికి వచ్చిన వాటి సక్సెస్లు ఆనందాన్ని ఎత్తుక్కుంటాడు. మంచిదే కాదంట్లా. లేదంటే ఇంకొంతమంది ఎంటర్టైన్మెంట్లో సక్సెస్ అదేంటి ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. లేదంటే ఇంకొంతమంది అనుకున్న ఒక వెల్త్లో ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే వాళ్ళకున్న డబ్బులు కానీ వాటిలో కానీ. అదే అని చెప్పాను నేను సెమీ క్రిస్మస్ కూడా లాస్ట్ అని చెప్పాను. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కంఫర్ట్ అండ్ పీస్ అని చెప్పి. ఇప్పుడు ఆ పరంగా అనుకుంటే ఇది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి. పీస్ ఇస్ డిఫరెంట్. అది కేవలం ప్రభు దగ్గర మాత్రమే వస్తుందని చెప్పి. అందుకనే ఒక్కసారి అక్కడ ఉన్నారుగా చదవండి ఒకసారి 16-11 కీర్తనలు. సాక్షాత్తు దావీదే చెప్పిన మాటలు. జీవ మార్గమును నీ సన్నిధి చాలండి చాలు. అంటే అక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే ఆయన మహారాజు. చూడండి, రాజులకే మహారాజు లాంటాడు ఆయన, చక్రవర్తి. ఆయన అంటున్న మాట ఏంటంటే కేవలం నీ యొక్క సన్నిధిలో మాత్రమే నాకు పూర్ణ సంతోషం దొరికింది అని చెప్పి. కాబట్టి ఈ యొక్క గృహం గురించి ఇక్కడ ప్రార్థన పెట్టుకున్నాం కాబట్టి గృహ వ్యవస్థలు కానీ లేకపోతే అలానే కాదు, కానీ ప్రతి క్రైస్తవుడికి, ఇక్కడున్న ప్రతి క్రైస్తవుడికి ఈ యొక్క లెంట సీజన్లో ప్రభు మనకి గుర్తు చేస్తుంది. ప్రభు మనకి మళ్ళీ చెప్తున్న విషయం ఏంటిది అంటే, అడుగుతున్న ప్రశ్న కూడా ఏంటిదంటే, నీకు నా దగ్గరకు వచ్చే ఆ యొక్క తపన లేదంటే ఆ యొక్క దాహం నీకు ఉంటుందా? లేదంటే నీకు నా పట్ల కాకుండా వేరే చోట్ల పట్ల అంటే లోక సంబంధమైన ఆట పట్ల దాహం నీకు ఉంటుందా? ఇటు రకమైన నీకు ఆ యొక్క డెవియేషన్, ఆ యొక్క ప్రయారిటీస్ నీకు ఉంటున్నాయి. ప్రభు అడుగుతున్న మాట అదే, అటా ఇటా అని చెప్పి. నువ్వు గనక మొదటి 2 చేస్తే 3వది ప్రభువే నీకు ఇస్తానంటున్నాడు. సంపూర్ణ సంతోషము కేవలం ప్రభు యొక్క సన్నిధిలో మాత్రమే అని చెప్పి. ఈవెన్ మనకు బైబిల్ కూడా చెప్తుంది అదేనండి. మనం అనొచ్చు లైక్ పాస్టర్ గారు నాకు లేదండి, నేను రకరకాల వేరే విషయాల్లో కూడా నేను పొందుతున్నాను చెప్పి. బైబిల్ చెప్తుంది కూడా అదే. యూ విల్ ఫైండ్ ప్లెజర్ ఇన్ sin temporarily, బట్ బీ షూర్ దట్ యువర్ sin విల్ ఫైండ్ యూ అవుట్. నీకు కొంతకాలము లోక సంబంధమైన ఆటల్లో బాగానే ప్రశాంతంగా ఉంటుంది. వాక్యమే చెప్తుంది. నువ్వేంటి పెద్ద రీసెర్చ్ చేసి కలుపుకొని చెప్పేది వాక్యమే చెప్తుంది ఆ మాట. కానీ దానికి నుండి నువ్వు వెళ్ళే మార్గము మరణకరమైందని చెప్పి చాలా విశాలంగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ ఇరుకైపోద్ది. వాక్యమే చెప్తున్నాను.